అంశము మన ప్రణాళికలు ఎందుకు విఫలమో అవుతున్నాయి అనే అనుభవం గురించి మనం ధ్యానం చేసుకుందాము. మన జీవిత ప్రయాణంలో కొంతమంది ఉద్యోగం చేస్తారు, కొంతమంది వ్యాపారం చేస్తారు, కొంతమంది చదువు అనే అనుభవంలో ఉంటారు, కొంతమంది కుటుంబం అనే అనుభవంలో ఉంటారు. అయితే ఎందుకో కానీ వారు అనుకున్నంతగా వారి కుటుంబ విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, వ్యాపార విషయంలో కానీ అనుకున్నంతగా ముందుకు వెళ్ళలేని వారుగా ఉంటారు. వారికి ఏదో ఒక సందర్భంలో అనిపిస్తూ ఉంటుంది, మన జీవితం ఎందుకు ఇట్లా నిస్తేజంగా ఉన్నది, ఎటువంటి ఎదుగు బదుగు లేకుండా ఉంది, మనం అనుకున్న విషయాలన్నీ కూడా ఎందుకు మన జీవితంలో జరగడం లేదని చాలామంది బాధపడుతూ ఉంటారు. అయితే నేను చెప్తున్న మాట, మన జీవితంలో మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం, కానీ ప్రతి ప్రయత్నం కూడా మన సొంత చిత్తానుసారంగానే చేస్తూ ఉన్నవారుగా ఉన్నాం. దేవుని యొక్క మార్గదర్శకము అనేది లేకోకుండా నీ జీవితంలో నువ్వెంతగా ముందుకు వెళ్ళినా కూడా అది ప్రయోజనకరంగా మార్చబడదు. మొదటిగా మన ప్రణాళికలు అనేవి ఎందుకు విఫలము అవుతున్నాయి అంటే, మన జీవితంలో దేవుని యొక్క మార్గదర్శకము అనేది లోపించినటువంటి అనుభవం కనబడుతుంది. సామెతలు 16వ అధ్యాయము 3వ వచనము, నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమవును. ఎప్పుడైతే నీ పనుల భారము దేవుని మీద ఉంచుతావో, నీ ప్రణాళికలే కానీ నీ ఉద్దేశాలే కానీ సఫలమవుతూ ఉంటాయి. నిజంగా నీ పని దేవుని చేతిలో పెట్టావా, అప్పుడు ఖచ్చితంగా నీకు వ్యతిరేకంగా ఉన్న పరిస్థితులన్నీ కూడా ఏమవుతున్నాయి అంటే బలహీనమవుతూ ఉంటాయి. మనము చాలా దూరాలు ప్రయాణం చేస్తూ ఉంటాం. ప్రయాణం చేస్తున్నప్పుడు తెలియని కొత్త మార్గంలోకి వెళ్తాం. తెలియని కొత్త మార్గంలో వెళ్ళేటప్పుడు వాహనం నడిపే వారు ఏం చేస్తారంటే గూగుల్ మ్యాప్ను ఉపయోగిస్తూ ఉంటారు. ఆ మ్యాప్ ఏ విధంగా అయితే వారు నడిపిస్తుంటుందో ఆ మ్యాప్ ప్రకారం నడిచడం బట్టి ఎగ్జాక్ట్ లొకేషన్ అనేది వారు వచ్చేవారుగా ఉంటారు. అదే విధముగా నేను చెప్తున్న మాట, ఇక్కడ గూగుల్ మ్యాప్ ఏం చేసిందంటే వారిని సరైన గమ్యంలోకి నడిపేలాగా వారికి తోడ్పాటు అనేది అందించింది. కానీ నడిపే క్రమంలో నా మనసు చెప్తుంది, నా మనసు ఇట్లా వెళితేనే బాగుండు అనిపిస్తుంది, నా మనసు ఈ మార్గంలో వెళితే ఖచ్చితంగా గమ్యం చేరుతుందని నువ్వు మనసు ఏదో చెప్పిందని చెప్పి ఆ మార్గం గుండా వెళ్ళావనుకో, ఖచ్చితంగా దారి తప్పిపోయే ప్రమాదం ఉంది. నీ ప్రణాళికలు అనేవి విఫలమయ్యే అవకాశం అనేది కనపడుతూ ఉంటుంది. ఎప్పుడైనా సరే మన జీవితంలో మనం అనుకున్న కార్యాలు సాధించాలంటే దేవుని యొక్క మార్గదర్శకం అనేది మన జీవితంలో కావాలి. ఇశ్రాయేలు ప్రజల ఎదుట యెరికో అనే ప్రాంతం ఉన్నది, పెద్ద పెద్ద కోటగోడలు. ఆ కోటగోడలను జయించాలి. అయితే దేవుడు ఒక ప్రణాళిక చెప్పాడు. 7 మార్లు దాని చుట్టూ తిరగమన్నాడు. మొదట 6 మార్లు మౌనంగానే తిరగమన్నాడు. 7వ మారు దేవుడు ఒక ఉన్నతమైన ప్రణాళిక చొప్పున ఎట్లా తిరగాలి, ఎప్పుడు శబ్దం చేయాలి అని ప్రత్యేకంగా దేవుడు ఒక ప్రణాళిక చొప్పున ఇశ్రాయేలు అందరినీ యెరికో కోటగోడల చుట్టూ తిప్పించిన వాడుగా ఉన్నాడు. 7వ మారు ఆ కోటగోడలు ఏమైపోయినాయి అంటే కోల్చబడ్డాయి. అందరికీ ఆశ్చర్యం, నిజంగా దేవుడు ఎంత ఘనమైన కార్యము చేశాడు అని. అయితే నేను చెప్తున్న మాట, ఇంత ఘనమైన కార్యాన్ని వీరు దేవుని ద్వారా జరిగించుకున్న వారుగా ఉన్నారు. పెద్ద పట్టణాన్ని వారు జయించిన వారుగా ఉన్నారు. ఇప్పుడు హాయి పట్టణం దగ్గరికి వెళ్ళాలి. హాయి పట్టణం దగ్గరికి వచ్చేపాటికి ఏం జరిగిందంటే, ఇది చిన్న పట్టణమే కదా, యెరికో లాంటి దాన్ని మనము లోపరుచుకున్న వారుగా ఉన్నాం, దీన్ని ఎంతవరకు మనం సాధించగలుగుతామని వారు ముందుకు వెళ్ళారు. కానీ చిన్న పట్టణమైన హాయి చేతిలో వీరేమయ్యారంటే ఓటమి పాలైపోయారు. వెంటనే యెహోషువ దేవుని యొక్క సన్నిధానంలోకి వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయ్యా, పెద్ద పట్టణం మీద గొప్ప విజయం ఇచ్చిన వాడుగా ఉన్నావు, చిన్న పట్టణం మీదకి వెళ్ళేపాటికి ఇంతకయ్యా మాకు అపజయం కలిగింది అని యెహోషువ కన్నీటితో దేవుని సన్నిధానంలోకి వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు చెప్తున్న మాట, పెద్ద విషయాల్లో నా మీద ఆధారపడ్డావు కానీ చిన్న విషయాలు ఎందుకు నా మీద ఆధారపడలేదు, మీరు నా చిత్తాన్ని తెలుసుకోలేకపోయారు, నా మార్గదర్శనం ప్రకారం మీరు వెళ్ళలేదు కాబట్టి మీ జీవితంలో ఓటమి అనేది మిమ్మల్ని వెక్కిరించిందని దేవుడు చెప్పకనే చెప్పాడు. ఎప్పుడైతే ఈ అనుభవం గుండా ఈ యొక్క యెహోషువ తెలుసుకున్న వాడుగా ఉన్నాడో, మరలా దేవుని చిత్తం ఏమిటో, దేవుని మార్గదర్శకం ఏమిటో దాన్ని గమనించి ముందుకు వెళ్ళాడు. కాబట్టి యుద్ధంలో గొప్ప విజయం అనేది సాధించిన వాడుగా ఉన్నాడు. ఎక్కడైతే ఓడిపోయాడో ఓడిపోయిన చోటే దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చిన వాడుగా ఉన్నాడు. మన జీవితంలో ఎందుకు మన ప్రణాళికలు విఫలమవుతున్నాయి అంటే మనలో దేవుని యొక్క మార్గదర్శకం అనేది లేదు. ఎవరి జీవితంలో అయితే దేవుని యొక్క మార్గదర్శకం ఉంటుందో వారి జీవితంలో వారి యొక్క ప్రణాళికలు అనేవి ఏమవుతాయంటే సక్సెస్ఫుల్గా మార్చబడుతూ ఉంటాయి. ఒక సహోదరుడు ఒక ఐటీ కంపెనీలో జాబ్ చేస్తూ ఉన్నాడు.
ఐటీ కంపెనీలు జాబ్ చేస్తూ ఉండగా ఆ జాబ్ని స్విచ్ అవ్వాలనుకున్న, అంటే వేరే కంపెనీకి మారాలనుకున్న వాడుగా ఉన్నాడు. ఆ సందర్భంలో అతడు అప్లై చేయనప్పుడు 2 కంపెనీలు అతనికి జాబ్ ఆఫర్స్ అనేవి ప్రిఫర్ చేసినవిగా ఉన్నాయి. అయితే ఏ జాబ్కి వెళ్ళాలి, ఏ కంపెనీకి వెళ్ళాలి అని ఆలోచన చేసినప్పుడు మొదటగా అతనికి అనిపించింది ఏమిటంటే, ఏ కంపెనీ అయితే పెద్ద శాలరీ ఇస్తుందో ఆ కంపెనీకి వెళదాము అనుకున్నవాడుగా ఉన్నాడు. ఇదిగో ఇంత గొప్ప శాలరీ వస్తుంది కదని ఏమాత్రం దేవుని యొక్క సన్నిధానంలో దేవుని చిత్తం ఏమిటో తెలుసుకోకుండా వెంటనే ఆ కంపెనీకి అతడు ఏం చేసిన వాడుగా ఉన్నాడు, యాక్సెప్ట్ అనేది చేసిన వాడుగా ఉన్నాడు. అయితే కొంతకాలం బాగానే ఉంది. 6 నెలల తర్వాత గొప్ప శాలరీ ఇచ్చిన కంపెనీయే, కానీ మూతబడిపోయింది. మరలా ఉద్యోగం పోయింది, రోడ్డు మీద పడ్డ పరిస్థితి అయింది. అయ్యా, నా జీవితంలో ఎందుకు నాకు ఇది అనుమతించావు అని అతడు దేవుని సన్నిధానంలోకి వచ్చి ప్రార్థన చేసినప్పుడు, అసలు నా చిత్తం ఏమైందో నువ్వు తెలుసుకున్నావా? నీ కళ్ళెదుడుక జీతం బాగుందని వెంటనే పరిగెత్తావు. పరిస్థితి చూసావా ఎలాగ తయారైందో అని దేవుడు మాట్లాడినప్పుడు, అయ్యా ఇదిగో ఇక మీదట నా చిత్తము కాదు ప్రభా, నా ఎడల నా జీవితంలో నీ ఉన్నతమైన ప్రణాళిక నెరవేరాలి అని చెప్పినప్పుడు అతడు మరలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక ఉద్యోగాన్ని చూపించిన వాడుగా ఉన్నాడు. ఆ ఉద్యోగానికి వెళ్ళినప్పుడు దేవుడు ఆ ఉద్యోగంలో అతని స్థిరంగా ఆ యొక్క ఉద్యోగంలో నడిపించిన వాడుగా ఉన్నాడు. అందుకే నేను చెప్తున్న మాట, మన జీవితంలో మన కళ్ళకి ఎదురుగా ఏదో కనపడితే ఆకర్షణీయంగా ఇదైతే బాగుంటుందని వెళ్తూ ఉంటాం. కానీ మొదటది ఆకర్షణీయంగా కనిపిస్తుంది, కానీ దాని అంతం మాత్రం ఖచ్చితంగా కన్నీటితో కూడుకున్నది, దుఃఖముతో కూడుకున్నది, నిరాశ అనుభవం, అపజయం, ఏమీ చేయలేని నిస్సహాయకరమైన అనుభవాలు నీ సొంత చిత్త ప్రకారం చేసినట్లయితే ఖచ్చితంగా జరుగుతూ ఉంటాయి. ఎందుకు మన జీవితంలో ప్రణాళికలు అనేవి విఫలము అవుతున్నాయి అంటే దాని అర్థం ఏమిటంటే, మనం దేవుని యొక్క మార్గదర్శకంలో మనము నడుకోకుండా వెళుచున్న వారుగా ఉన్నాం. ఇంకా ప్రసంగి రాసిన గ్రంథము 3వ అధ్యాయము ప్రారంభ వచనంలో చూసుకున్నట్లయితే, ఎందుకు మన జీవితంలో ప్రణాళికలు విఫలమవుతున్నాయి అనగా, ఇక్కడ దేవుని యొక్క సమయము, ప్రతిదానికి ఏముందటండి, సమయము కలదు. అంటే మన జీవితంలో కూడా మనము కొన్ని విషయాలు తొందరపడుతూ ఉంటాం. ఇవి తొందరగా అయిపోవాలి, ఇవి తొందరగా జరగాలి అని అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడు ఏమని చెప్తున్నాడంటే, ప్రతిదానికి సమయము కలదు. ప్రతిదానికి నీ జీవితంలో కూడా నీవు కూడా కొన్ని విషయాల్లో తొందరపడుచున్నా. కానీ ఒక రైతు భూమిలో విత్తనం వేస్తూ ఉంటాడు. విత్తనం వేసిన వెంటనే తొందర పెడితే ఫలము రాదు. అది మొలకెత్తాలి, ఎదగాలి, ఫలించాలి, ఎన్నో వానల్ని, ఎండల్ని, పురుగుల్ని, తెగుళ్ళని తట్టుకొని అది పక్క దశకు వచ్చిన తర్వాత మాత్రమే దాని ఫలితం అనేది వస్తూ ఉంటుంది. అంటే ఒక సమయం వచ్చేంత వరకు కూడా రైతు ఎంత మంచి విత్తనం విత్తినా కూడా దాని యొక్క ఫలం రావడానికి ఒక సమయం రావాలి. అట్లాగే నువ్వు ఎంత మంచి నిరీక్షణతో, ఎంత విశ్వాసంతో, ఎంత నడవడికతో నువ్వు పనులు చేస్తూ ఉన్నా కూడా ఒక సమయం వచ్చేంత వరకు దాని ఫలితం కోసం నువ్వు వేచి ఉంచాలి. అది నీ సమయంలో దేవుడు తన పని జరిగించడు, కానీ దేవుని సమయం వచ్చేంత వరకు కూడా నువ్వు వేచి ఉండాలి. ఎందుకంటే మనం ఒక మామిడి పండును చూస్తూ ఉంటాం. ఆ మామిడితో పండును చూడంగానే వెంటనే తినాలనిపిస్తూ ఉంటుంది. కానీ ఎప్పుడు తినాలి? అది పిందగా ఉన్నప్పుడు కోసుకుని తింటే పుల్లగా ఉంటుంది, కాయగా ఉన్నప్పుడు కోసుకుని తింటే పుల్లగా ఉంటుంది. అది పండుగా రూపాంతరం చెందిన తర్వాత, దాని సమయం వచ్చిన తర్వాత, పక్కం అయిన తర్వాత ఆ పండును కోసుకుని తింటేనే కదా అది రుచికరంగా మార్చబడుతుంది. అట్లాగే ప్రతిదానికి కూడా ఒక సమయం అనేది ఉన్నది. ఆ సమయం వచ్చేంత వరకు కూడా నువ్వేం చేయాలంట, వేచి ఉండాలి. ఆలస్యము అంటే దేవుని యొక్క తిరస్కరణ అనుకుంటా. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఆలస్యం అంటే నేను నిన్ను సిద్ధపాటు చేసే కాలం. అబ్రహాము యొక్క జీవితంలో దేవుడు వాగ్దానం ఇచ్చా, నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాల వలె, నీ సంతానాన్ని సముద్రపు ఇసుకరేణు వలె నేను విస్తరింపజేస్తాను అని దేవుడు వాగ్దానం ఇచ్చా. ఆ వాగ్దానం పట్టుకుని అబ్రహాం ముందుకు వెళుతూ ఉన్నా, కానీ మధ్యలో తొందరపడ్డా. దేవుని సమయం వచ్చేంత వరకు ఆగకోకుండా హగరుతో సంతానం అనేది అతడు కలిగిన వాడుగా ఉన్నా. ఈ హగరుతో వచ్చిన ఇష్మాయిల్ సంతానం ద్వారా కుటుంబంలో వైరం వచ్చింది, జాతికి వైరం వచ్చింది, సమాజంలో వైరం వచ్చింది. తరతరాలుగా ఇప్పుడు ఆ వైరం అనేది ఇంకా కొనసాగుతూ ఉన్నది. దేవుని సమయం వచ్చేంత వరకు ఆగకోకుండా అబ్రహాము చేసిన పని ఏం చేస్తుందంటే, తరతరాలు జాతి మధ్య వైరంతో పోట్లాడుకుని నెమ్మది లేకోకుండా జీవించే ఆ యొక్క పనిని జరిగించింది. కానీ దేవుని యొక్క సమయం వచ్చినప్పుడు అబ్రహాము జీవితంలో దేవుడు ఇసాకును సంతానంగా ఇవ్వలేదా? అలాగే నీ సమయంలో కూడా దేవుడు వచ్చినప్పుడు నీకు అనుకూలమైన కార్యం జరిగిస్తూ ఉంటాడు. ఒక సహోదరి అమెరికాలో చదువుకోవాలనుకుంది. అలా చదువుకోవాలనుకున్నప్పుడు 3 యూనివర్సిటీల్లో ఆమె అప్లై చేసింది. 3 యూనివర్సిటీలు అప్లై చేసినప్పుడు 2 యూనివర్సిటీలు ఏమైనాయి అంటే కొంచెం హోల్డ్లో పెట్టాయి. ఇంకో యూనివర్సిటీ ఏముందంటే వెయిటింగ్ అని చెప్పింది.
చాలా నిరాశ అనిపించింది. అదేమిటి, నేను ఇన్ని యూనివర్సిటీలో ప్రయత్నం చేస్తే హోల్డ్లో పెట్టాయి, వెయిటింగ్ అని ఉంటుంది, ఎట్లా అని చాలా దుఃఖంతో ఉంది. కానీ కొన్ని రోజులైన తర్వాత 3వ యూనివర్సిటీ వెయిటింగ్ అని పెట్టిన యూనివర్సిటీలోంచి ఒక మాట వచ్చింది. ఏమిటా మాట? నీకు స్కాలర్షిప్ అనేది వచ్చింది అని. అంటే నేను చెప్తున్న మాట ఇక్కడ ఆమె 3వ యూనివర్సిటీలో వెయిటింగ్ అని రావడం వల్ల చాలా నిరాశ అనిపించింది. ఖచ్చితంగా యూనివర్సిటీలో వస్తుంది అనుకుంది. కానీ ఆమె జీవితంలో ఆలస్యం అయింది. ఎందుకయ్యా నా జీవితంలో ఆలస్యమైంది? నేను అనుకున్నది ఏది తొందరగా అడవడం లేదు. నాతో పాటు ఉన్న నా స్నేహితులు ఆల్రెడీ యూఎస్ వెళ్ళిపోయిన వారుగా ఉన్నారు, ఒక సెమిస్టర్కి దగ్గరకు వచ్చేసిన వారుగా ఉన్నారు, ఇంకా నాకు అప్రూవల్ అవ్వలేదు, యూనివర్సిటీ శాంక్షన్ అవ్వలేదు అని బాధపడుతూ ఉంది. కానీ స్నేహితులందరూ కూడా డబ్బు పెట్టి చదువుకుంటున్నారు. కానీ ఈమె గొప్ప అదృష్టం ఏమిటో తెలుసా? యూనివర్సిటీ పూర్తి స్కాలర్షిప్ ఇచ్చి ఆ యొక్క యూనివర్సిటీలో ఈమె చదువుకునేటువంటి గొప్ప భాగ్యము ఈమె పొందుకుంది. దేవుని సమయం వచ్చేంత వరకు ఈమె వేచి ఉండడం వలన ఈమె కష్టం లేకోకుండా యూనివర్సిటీ ఆమెని చదివించేలాగా చేసింది. అలాగే నీ జీవితంలో కూడా దేవుని సమయం రాకోకుండా నువ్వు ప్రయాసపడింది ఏదైనా ఉందా? ఖచ్చితంగా అది నీకు నెమ్మది ఉండదు, అది నీకు సమాధానం ఉండదు. నువ్వేదో పొందుకున్న దానివల్ల స్వేచ్ఛగా జీవించలేవు. అబ్రహాం జీవితంలో జరిగింది అదే కదా. దేవుని సమయం రాకోకుండా ఇష్మాయేల్ని కన్నవాడుకున్నా. ఇష్మాయేల్ వల్ల శారా ద్వారా నెమ్మది ఉందా? ఇష్మాయేల్ వల్ల కుటుంబంలో కలత అనేది చెలరేగింది కదా. ఇప్పుడు 2 జాతుల మధ్య వైరం అనేది తీసుకొచ్చిన వాడుగా ఉన్నాడు కదా. ఈరోజు దేవుని యొక్క సమయం నీ జీవితంలో వచ్చేంత వరకు నువ్వు వేచి ఉంటేనే దాని మధురమైన ఫలాలు నీవు తినగలుగుతూ ఉంటావు. 2, మన జీవితంలో ప్రణాళికలు అనేవి ఎందుకు విఫలమవుతున్నాయి అంటే దేవుని యొక్క సమయము వచ్చేంత వరకు మనం వేచి ఉండలేకపోవడము. 3వ మాట, మన జీవితంలో ప్రణాళికలు ఎందుకు విఫలమవుతున్నాయి అంటే ఇక్కడ పట్టుదల అనేది లేకపోవడం. గలతీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనము. మనము మేలు చేయుట యందు విసుకక యుందుము. మనము అలయక మేలు చేసితిమేమి, తగిన కాలమందు పంట కోతము. అలయక మేలు చేసితిమేమి, తగిన కాలం మనం ఏం చేస్తామటండి? పంట కోస్తాము. ఇక్కడ మేలు చేయక యందు విసుకక యుందుము అంటే కొన్ని విషయాల్లో మనం వెంటనే విసుకుపోతూ ఉంటాం, పనిని వెంటనే ఆపివేస్తూ ఉంటాం. కానీ దేవుని యొక్క మాట ఏం చేస్తుందంటే పట్టుదల కలిగి నువ్వు ప్రయత్నాన్ని కొనసాగించు, ఓర్పు తన క్రియకార్యమును జరిగింపనీయండి అని దేవుడు వాక్యం సెలవిస్తున్నాడు. ఎక్కడైతే ఓర్పు ఉంటుందో ఆ ఓర్పును చేయనీయండి. అంటే కొన్ని విషయాలు మనం ఏం చేయాలంటే పట్టుదల కలిగి పని చేయవారుగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో నెహెమ్యా అనే ఒక భక్తుడు ఉన్నాడు. యెరూషలేము గోడలు చూసిన వాడుగా ఉన్నాడు. గోడలు తిరిగి నిర్మించాలనుకున్నాడు. అలా నిర్మించాలనుకున్నప్పుడు టోబియాస్, సన్బల్లత్ అనే వారు అతనికి వ్యతిరేకంగా చులకన మాటలు మాట్లాడారు, హేళన మాటలు మాట్లాడారు. నీ శక్తికి మించిందన్నా, నీ వల్ల కాదు అన్నారు, నువ్వు కడితే పడిపోతుందన్నారు, ఇది సాధ్యమయ్యే పని కాదన్నారు. మిగిలిన వారిలో కూడా అదే అవిశ్వాసాన్ని చెలరేగించిన వారు ఉన్నారు. ఇన్ని మాటలు ఆ యొక్క నెహెమ్యాకి వ్యతిరేకంగా వచ్చినప్పుడు సాధారణంగా మనమైతే వెంటనే మన పనిని మనం ఏం చేసుకుంటామంటే విరమించుకునే వారుగా ఉంటాం. కానీ దేవుని బట్టి అతడు ధైర్యం తెచ్చుకున్నవాడుగా ఉన్నాడు, దేవుని బట్టి పనిని పూనుకున్నవాడుగా ఉన్నాడు. పట్టుదల కలిగి ఆ యొక్క కార్యక్రమాన్ని అతడు కొనసాగించిన వాడుగా కనబడుచున్నాడు. ఎప్పుడైతే అతడు పట్టుదల కలిగి కొనసాగించిన వాడుగా ఉన్నాడో, ఎక్కడైతే వద్దంటున్నారో, ఎక్కడైతే నీ వల్ల కాదంటున్నారో, ఎక్కడైతే అసాధ్యం అంటున్న వారుగా ఉన్నారో, అసాధ్యం అనుకున్న చోట 52 రోజుల్లో నిర్మాణం అనేది జరిగించిన వాడుగా ఉన్నా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు నేను మరలా నీ జీవితంలో ఒక శుభకరమైన మాట నేనేం చెప్తున్నానంటే, ఏ మనుషులైతే నీ జీవితాన్ని చూసి, నీ ప్రయత్నాలను చూసి, నీ విధానాన్ని చూసి ఇది నీ వల్ల సాధ్యము కాదు అంటారో, నీ జీవితంలో సాధించలేవు అంటారో, వారి మధ్యనే వారు ఊహించిన విధముగా తక్కువ సమయంలో దేవుడు నేను ఉన్నతమైన స్థానంలో నిలబెట్టునుగాక. హల్లెలూయా. ఎందుకంటే మన జీవితంలో ఏది చేసినా పట్టుదల. యాకోబు జీవితంలో ఈ పట్టుదలే కదా దేవుని యొక్క దగ్గర నుంచి ఆశీర్వాదం పొందుకునేలా చేసింది. నీవు నన్ను దీవిస్తేనే కానీ నేను నిన్ను వీడువను. ఎంత పట్టుదల! రాత్రంతా కూడా గోజాడిన వాడు ఒక నరుడు దేవునితో రాత్రంతా పెనుగులాడిన అనుభవం కనబడుతున్నది. ఎందుకు పెనుగులాడాడు? దీవెన కోసం పెనుగులాడిన వాడుగా ఉన్నాడు. అబ్రహాము యొక్క పట్టుదల ఏం చేసిందంటే, యాకోబు యొక్క పట్టుదల ఏం చేస్తుందంటే అతన్ని ఇశ్రాయేలుగా మార్చి వేసేసింది.
అబ్రహాము యొక్క ఆశీర్వాదం. అబ్రహాము ఎవరినైతే చేయెత్తి దీవిస్తాడో వారు దీవించబడతారు. ఇప్పుడు అదే ఆశీర్వాదం యాకోబు దీవించబడిన వాడుగా ఉన్నాడు. ఈయన ఎవరి మీద అయితే చేయెత్తి దీవిస్తాడో వారు దీవించబడతారు. ఇప్పుడు యోసేపు కుమారుల పక్షంగా యాకోబు చేస్తుంది అదే కదా. అతడు చేతులెత్తి దీవించడం మొదలుపెట్టాడు. అబ్రహాము యొక్క ఆశీర్వాదాన్ని యాకోబు పొందుకున్న వాడుగా ఉన్నాడు, పట్టుదల వల్ల మాత్రమే. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో నీ పట్టుదల నీ బిడ్డల్లోకి రావాలి. నువ్వు ఏ ఆశీర్వాదం ఉన్నావో ఆశీర్వాదం నీ బిడ్డల్లోకి నడిపించబడాలంటే ఓర్పు తన కార్యాన్ని జరిగింపనీయాలి. అంటే విసుగక నిత్యము నీవు ప్రయత్నము చేయవాడుగా ఉండాలంటున్నాను. ఒక సహోదరుడు సైకిల్ నేర్చుకుంటున్న వాడుగా ఉన్నాడు. తండ్రి ఆ బిడ్డకు సైకిల్ నేర్పిస్తున్నప్పుడు ఒక్క రోజులోనే 17 సార్లు సైకిల్ మించి కింద పడిపోయాడు. నాన్న, నేను సైకిల్ నేర్చుకోవాలనుకుంటున్నా, కానీ ఎందుకు ఇట్లా పడిపోతున్నా అని అంటూ ఉన్నప్పుడు తండ్రి అంటున్న మాట, అరే బాబు, నువ్వు పడిపోయావా నువ్వు అనుకుంటున్నా, కానీ నేనేమనుకుంటున్నానంటే ప్రతిసారి నేర్చుకుంటున్నావు అనుకుంటున్నా. ప్రతిసారి నువ్వు అంటే పడిపోయిన ప్రతిసారి కూడా గత తప్పిదాన్ని నువ్వేం చేస్తున్నావంటే కవర్ చేసి ఇంకొక విధంగా నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. 18వసారి అతడు సైకిల్ తొక్కడం ప్రారంభించాడు. ఈసారి పడిపోలేదు. అట్లాగే మన ప్రయత్నాలు ఉంటాయి. మన ప్రయత్నాల్లో కొన్నిసార్లు మనం విఫలమవుతూ ఉంటాం. మనకు వ్యతిరేకత వస్తూ ఉంటుంది. మనం సాధించగలుగుదామా అన్న నిరాశ మనలోనే కలగవచ్చు, నిరుత్సాహం రావచ్చు. మనుషులైన వారు ఇది నీ వల్ల సాధ్యం కాదు అనవచ్చు. కానీ నేను చెప్తున్న మాట, నువ్వు ప్రయత్నం చేసి ఓడిపో. అయితే ప్రతి ప్రయత్నంలో నువ్వు ఓడిపోయావు అని అనుకుంటావు, కానీ అది నీ గమ్యానికి నేనేం చేస్తుందంటే ఇంకొక అడుగు, ఓడిపోయిన ప్రతిసారి నీ గమ్యానికి ఇంకొక అడుగును ముందుకు తీసుకువెళుతూ ఉంటుంది. హల్లెలూయా. నేను మరలా చెప్తున్నా, ఎక్కడైతే నువ్వు ప్రయత్నంలో విఫలం చెందావో ఇది అయిపోయిందని అనుకోవద్దు. నీ గమ్యానికి ఆ విఫలమే ఇంకొక అడుగును ముందుకు తీసుకువెళ్ళునుగాక. అందుకే మన ప్రయత్నాలు మనం కొనసాగించాలి. మన ప్రయత్నాలు ఏం చేయాలి? మనము కొనసాగించాలి. బైబిల్ గ్రంథంలో భక్తులైన వారి యొక్క జీవితాల్లో కూడా ఇదే జరిగింది. వారు పట్టుదల కలిగి ముందుకు వెళ్ళిన వారుగా ఉన్నా. మీరు చరిత్రకారులను ఎవరిని చూసుకున్నా కూడా, అట్లాగే మిషనరీల వారిని ఎవరిని చూసుకున్నా కూడా వారు పట్టుదల కలిగి పరిచర్య కలిగించారు. 6 సంవత్సరాలు ఒక ప్రాంతంలో పరిచర్య జరిగించిన ఒక్క ఆత్మను కూడా రక్షించలేకపోయాడు. కానీ పట్టుదల కలిగి అతడు కన్నీరు విడిచి ప్రార్థన చేయడం వల్ల అతడు ఒక ఆత్మని రక్షించాడు. ఆ ఒక్క ఆత్మ ఇంకొక ఆత్మను రక్షించింది. అట్లా దినదిన ప్రవర్ధమానంగా 6 సంవత్సరాల ద్వారా ఏ ఎదుగు బొదుగు లేని పరిచర్యలో తర్వాత ఒక్క సంవత్సరంలోనే 6 సంవత్సరాలకి మించిన పరిచర్య దేవుడు 7వ సంవత్సరంలో ఇచ్చిన వాడుగా ఉన్నా. అట్లాగే నీ జీవితంలో మధురమైన ఫలాలు ఎప్పుడు ఒక రోజులోనే పొందుకోలేవు. ఒక రోజు వచ్చేంత వరకు నువ్వు పట్టుదల కలిగి నీ ప్రయత్నాన్ని కొనసాగించినట్లయితే దేవుడు నీకు మరింత శ్రేష్టమైన ఫలాలు నీకు అందించునుగాక. అదేవిధముగా మన జీవితంలో ఎందుకు ప్రణాళికలు విఫలమవుతున్నాయంటే కొన్నిసార్లు తప్పుడు సలహాలు అనేవి మనము పాటించేవారుగా ఉంటాం. నువ్వు ఎవరితో స్నేహం చేస్తావో 6 నెలల తర్వాత వాడి బుద్ధులే వస్తాయంటూ ఉంటా. ఎవరితో ప్రయాణం చేస్తావో వాడి సహవాసం నీకు అంటుతుందంటూ ఉంటా. అట్లాగే మన జీవితంలో సరైన సలహాను మనం పాటించేవారుగా ఉండాలి. సరైన సలహాను పాటించాలి అంటే సరైన వ్యక్తులతో మనం ఏం చేయాలంటే సంబంధాలని కొనసాగించేవారుగా ఉండాలి. నీ డెసిషన్స్ను ఇన్ఫ్లుయెన్స్ చేసేవారు ఎవరు? నీ డెసిషన్స్ను నీ స్నేహితుల చేతుల్లో పెట్టావా, లేకపోతే పనికిరాని వారి చేతుల్లో పెట్టావా, ప్రయోజకుల చేతుల్లో పెట్టిన వారుగా ఉన్నావా? ఒక యువకుడు ఒక ప్రాంతంలో పనిచేద్దాం అనుకున్నాడు. నా స్నేహితులు ఇతనికి ఒక జాబ్ ఆఫర్ వచ్చింది. అయితే స్నేహితులు చిన్నటి నుంచి పెరిగిన స్నేహితులు, కళాశాలలో పెరిగిన స్నేహితులు కాబట్టి నేను ఒక్కడిని ఆ ప్రాంతంలో జాబ్ ఎట్లా చేస్తాను అంటే స్నేహితులు అన్నారు, అరే బాబు మనందరం కలిసి ఒక చోట ఉద్యోగం చేసుకుందాం అని అన్నప్పుడు వారితో పాటు ఇతడు కూడా ఆ జాబ్ను ఆపి ఈ జాబ్లోకి వచ్చాడు. అయితే ఈ స్నేహితులతో పాటు ఇంకో కొత్త స్నేహితులు కూడా తయారయ్యారు. ఆ స్నేహాలు ఏం చేసినాయంటే అతని యొక్క లక్ష్యానికి దూరంగా నడిపించాయి. ఆ స్నేహాలు ఏం చేస్తాయంటే అతని యొక్క క్యారెక్టర్ను పాడు చేసాయి. ఆ స్నేహాలు ఏం చేసాయంటే అతని యొక్క నైపుణ్యాన్ని మరుగున చేసేలా చేసాయి. ఆ స్నేహాలు ఏం చేసినాయి అంటే అతడు ముందుకు వెళ్ళనీకోకుండా ఆగిపోయేలా చేసాయి. అంటే తన జీవితంలో స్నేహితుని యొక్క ఆలోచనకి, చెడ్డ సహవాసానికి స్థానం ఇవ్వడం వలన జీవితంలో కానీ లైఫ్లో కానీ ఎదగలేకోకుండా ఉండిపోయిన వాడుగా ఉన్నా. ఒకరోజు బాధపడ్డాడు. ఏంటి నా జీవితంలో ఈ స్థితి వచ్చింది? మందిరానికి వెళ్ళాడు. అయ్యా, నీ జీవితము ఎవరి చేతుల్లో పెట్టావు? నీ నిర్ణయాలు ఎవరి చేతుల్లో పెట్టావు? దేవుని చేతుల్లో పెట్టావా?
ప్రయోజకుల చేతిలో పెట్టావా అని దైవ సేవకుడు చెప్పినప్పుడు ప్రతిదీ దేవుని చిత్తానుసారంగా నిర్ణయం జరగాలని చెప్పినప్పుడు మరలా దేవుని చిత్తానుసారంగా నిర్ణయం తీసుకున్నాడు. దేవుడు అన్నాడు ఉద్యోగం మానేయమన్నాడు. స్నేహితులను నీకు పిచ్చా అన్నారు. అయినా దేవుడు చెప్పాడని ఉద్యోగం మానేశాడు. అయితే చాలా నెలలు ఖాళీగా ఉన్నారు. ఇదిగో నీ జీవితంలో మమ్మల్ని కాదని చేశావు, నువ్వేం సాధించా, 3 నెలల పైగా ఖాళీగా ఉన్నా అని చాలామంది చులకనగా మాట్లాడిన వారుగా ఉన్నా. ఏది ఏమైనా కూడా దేవుడు నా జీవితంలో ఉన్నతమైన బహుమానం ఇస్తాడు అని ఒక గొప్ప నిరీక్షణ కలిగి ముందుకెళ్ళాడు. కాబట్టి అతడు అనుకున్నది అనుకున్నట్లుగా మంచి సంస్థలో మంచి ఉద్యోగాన్ని అతడు పొందుకున్నవాడుగా ఉన్నాడు. అంటే నీ జీవితంలో దేవుని యొక్క సలహా పాటించే విషయంలో కొంత ఆలస్యం నీ జీవితంలో జరగవచ్చు, కానీ ఆలస్యమైనంత మాత్రాన అది జరగకూడదు అనుకోవద్దు. ఖచ్చితంగా కాలము పరిపూర్ణమైనప్పుడు అన్నియును నెరవేరునని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇక్కడ దావీదు తన స్నేహితులకి అవకాశం ఇచ్చాడు. చెడ్డ స్నేహితులకు అవకాశం ఇచ్చిన వాడుగా ఉన్నాడు. యవన కాలంలో ఉన్న వారి యొక్క ఆలోచనలు అతడు జరిగించిన వాడుగా ఉన్నాడు. సొలొమోను కుమారులైన రెహబాము యొక్క కాలంలో ఈ రెహబాము తన యవన స్నేహితుల యొక్క ఆలోచనలు, పెద్దవారి యొక్క ఆలోచనలు పక్కన పెట్టిన వాడుగా ఉన్నా, ప్రయోజకరమైన ఆలోచన పక్కన పెట్టిన వారుగా ఉన్నారు. యవన కాలంలో తనతో పాటు ఎవరైతే ప్రయాణం చేస్తారో వారి యొక్క ఆలోచనలు పట్టుకున్న వాడుగా ఉన్నారు. ఆ ఆలోచన పట్టుకోవటం వలన సొలొమోను తర్వాత మరలా ఇశ్రాయేలు జనాంగాన్ని అంతటిని నడిపించవలసిన రాజే. కానీ ఈ రెహబాము యొక్క నాయకత్వంలో రాజ్యము చెడ్డ ఆలోచనలు, తప్పుడు ఆలోచనల ప్రకారము నడవడం వలన రాజ్యం 2గా చీలిపోయింది. రాజ్యం ఎలా చీలిపోయింది? గొప్ప సామ్రాజ్యమే కానీ చెడ్డ ఆలోచన ఫలితం ఏం చేస్తుందంటే రాజ్యం 2గా చీలిపోయింది. వారి మధ్య వైరం అనేది ప్రారంభం అయ్యేలాగా జరిగింది. ఈరోజు నీ జీవితంలో అయినా నా జీవితంలో అయినా మరలా నేను చెప్తున్న మాట ఏమిటి అంటే, నీ యొక్క ఆలోచనలు ఎవరి చేతుల్లో పెట్టావు? నీ యొక్క ఆలోచనలు తప్పుడు సలహాలతో ప్రకారం నువ్వు ప్రయాణం చేసినట్లయితే తప్పుడు దారిలో నువ్వు వెళ్ళేవాడుగా ఉంటావు. మంచి సలహాల ప్రకారం ప్రయాణం చేసినట్లయితే మంచి దారిలో నువ్వు వెళతా ఉంటావు. ఎందుకు మన జీవితంలో ప్రణాళికలు విఫలమవుతున్నాయి అంటే, ఇక్కడ మరలా చెప్తున్నా, మనిషి మారితే కుదరదు, మనసు మారాలి. ఎప్పుడైతే నీ జీవితంలో నేను మారానంటే కుదరదు, మనసు ముఖ్యంగా మారాలి. ఇదిగో మోషే అంటున్నవాడుగా ఉన్నాడు. ఫరో మోషేతో నీ జనాంగాలను నువ్వు తీసుకెళ్ళిపోవాయా అంటున్నాడు. తీసుకెళ్ళిపోయారు పైకి అంటున్నాడు, కానీ ముందు ముసలోళ్ళు మాత్రమే తీసుకెళ్ళమంటున్నాడు, తర్వాత పొడుచుపిల్లలు మాత్రమే తీసుకెళ్ళమంటున్నాడు, తర్వాత పశువులు మాత్రమే తీసుకెళ్ళమని నోటి మాట అంటున్నాడు, కానీ మనసు మారలా. తీసుకెళ్ళమని నోటి మాట. 10 తెగుళ్ళు వచ్చినాయి. 10 తెగుళ్ళు వచ్చినా కూడా మనసు మారిందా? మారలా. వెనమాల ఇంకా తరుముచ్చు ఉన్నాడు. అందుకే ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు వెనమాల తరేది ఎవరు? ఫరో యొక్క సైన్యమే. అంటే ఇక్కడ మనిషి మారాడు అనుకున్నాం, కానీ మనసు అయితే నోటి మాటతో అయితే వెళ్ళమంటున్నాడు, మనసు మాత్రం వీడు వెళ్తాకి వీలు లేదు అంటుంది. అట్లాగే నీ జీవితంలో కూడా నువ్వు అనుకుంటున్న ప్రణాళికలు ఎందుకు విఫలమవుతున్నాయి అనుకుంటున్నావు? మనిషి మారితే కుదరదు, మనసు కూడా మారాలి. ఒక వ్యక్తి సన్నబడాలనుకొని ఒక ప్రయత్నం చేశాడు. ప్రతిరోజు జిమ్కి వస్తున్నాడు, ట్రైనింగ్ చేస్తున్నాడు, ఎక్సర్సైజ్ చేస్తున్నవాడు ఉన్నాడు. 3 నెలలైనా కూడా అదే వెయిట్ ఇంకొక కేజీ పెరిగాడు. మనిషి అయితే సన్నబడాలన్న ఆలోచన ఉంది, కానీ మనసు మారలా. ఏది కంటి ముందు కనపడితే అది తింటం మొదలుపెట్టాడు. ఏది కంటి నుండి కనపడితే అది. ఎప్పుడైతే మనసు అయితే మారింది, ఇగో నేను సన్నబడాలన్న మనసు ఎప్పుడైతే వచ్చిందో, ఎదురుగున్న ఆహారం చూస్తే భయం వేస్తుంది, ఒళ్ళు పెరిగిపోతానేమో. ఎదురుగున్న ఆహారం చూస్తే భయం వేస్తుంది, రోగాలు వస్తాయేమో. ఎదురుగున్న ఆహారం చూస్తే భయం వేస్తుంది, సన్నబడనేమో. ఎప్పుడైతే మనసు మారిందో, మారిన మనసును బట్టి మరలా జిమ్కి వెళ్ళాడు, మరలా ఎక్సర్సైజ్ చేసిన వాడుగా ఉన్నాడు. మరలా అదే 3 నెలల్లో అతని జీవితంలో గొప్ప ఫలితం అనేది కనబడింది. అంటే నేను చెప్తున్నా, మన జీవితంలో ప్రణాళికలు ఎందుకు విఫలమవుతున్నాయి? పైకైతే నోటి మాట ద్వారా ఓకే అంటున్నా, కానీ మనసులో మాత్రం దానికి స్థిరత అనేది రావడంలా. మనిషి మారితే కుదరదు, మనిషి మారితే కుదరదు. మనసు ఎప్పుడైతే మారుతుందో అప్పుడు దేవుడు తన కార్యాలని పక్షంగా జరిగించునుగాక. హల్లెలూయా. ఎందుకంటే ఒక వ్యక్తి బిజినెస్ అనేది స్టార్ట్ చేసిన వాడు ఫస్ట్ టైం ఫెయిల్యూర్ అయ్యాడు, సెకండ్ టైం ఫెయిల్యూర్ అయ్యాడు, థర్డ్ టైం ఫెయిల్యూర్ అయ్యాడు, ఫోర్త్ టైం ఫెయిల్యూర్ అయ్యాడు. తల్లి అంటున్న మాట, కుమారుడు, అమ్మా నా జీవితంలో నేను ఇన్నిసార్లు ఫెయిల్ అయ్యాను, దేవుడు ఉన్నాడా? నా ప్రార్థన ఆలకిస్తున్నాడా? నా వ్యాపారంలో నేను చూస్తున్నవాడుగా ఉన్నాడా? నిజంగా దేవుడు ఉంటే నా ప్రయత్నాలు ఎందుకు సక్సెస్ఫుల్గా ఆటలేదు అని ఆ కుమారుడు తల్లితో అంటున్నప్పుడు వెంటనే తల్లి అంటున్నమాట, అరే బాబు, ఫస్ట్ టైం ఫెయిల్యూర్ అయ్యావు, అప్పుడు నీకు ఎంత కోపం ఉండేది? ఇప్పుడు ఆ కోపం ఉందా? లేదు. ఫస్ట్ టైం, సెకండ్ టైము నువ్వు ఫెయిల్యూర్ అయ్యావు, కానీ అప్పుడు నీకు ఎలాగుండేదంటే అహంకారం అనేది ఉండే. ఇప్పుడు అహంకారం ఉందా? లేదు. థర్డ్ టైం ఫెయిల్యూర్ అయ్యావు,
ప్రతిదానికి భయపడావు, ఇప్పుడు నీకు భయపడుతున్నావా? లేదు, ధైర్యం అనేది వచ్చింది. ఫోర్త్ టైం అనేది నువ్వు ఫెయిల్యూర్ అయ్యావు. అయితే అసలు నీకు సరైన జ్ఞానం అనేది ఉండేది కాదు, కానీ ఎప్పుడైతే ఫోర్త్ టైం నువ్వు ఫెయిల్యూర్ అయ్యావో జ్ఞానం అనేది వచ్చింది. అంటే ఫెయిల్యూర్ ప్రతిదీ కూడా తన జీవితంలో ఏదో ఒక మార్పు అని తీసుకొస్తుంది. ఒకసారి కోపాన్ని అణిచివేసింది, ఒకసారి అహంకారాన్ని అణిచివేసింది, ఒకసారి జ్ఞానాన్ని అనేది ఇచ్చింది. ఇట్లా ఆ మార్పు అనేది ప్రతిసారి సందర్భంలో అతని జీవితంలో తీసుకొచ్చిందంటే మార్పు అనేది తీసుకొచ్చింది. నువ్వు అనుకుంటున్నా నీ జీవితంలో ఫెయిల్యూర్ అనుకుంటున్నావు, కానీ నేనేమనుకుంటున్నానంటే ఫెయిల్ అయిన ప్రతిసారి దేవుడు నీలో ఒక అనుకూలమైన మార్పు తీసుకొచ్చాడు అని తల్లి చెప్పింది. 5వసారి మరలా ప్రారంభించాడు. ఈసారి ఈ 4 సార్లు వచ్చిన అనుకూలమైన మార్పు ప్రజలందరికీ అది ఫెయిల్యూర్గా కనిపించవచ్చు, కానీ దేవుడు అతను సిద్ధపాటు చేసే క్రమం అది. ఈ సిద్ధపాటు చేసే క్రమాన్ని బట్టి 5వసారి మరలా ప్రారంభించాడు. ఈసారి వెనక్కి తిరిగి చూడకోకుండా సక్సెస్ఫుల్గా అతడు వ్యాపారాన్ని కొనసాగించిన వాడుగా ఉన్నాడు. హల్లెలూయా. నీ ప్రణాళిక అనేది దేవుని చేతులు పెడితే ఖచ్చితంగా నువ్వు విజయవంతం అవుతావు. ఎప్పుడు మన జీవితంలో మన ప్రణాళికలు విజయవంతం అవుతాయి అంటే మొదటిగా మన చిత్తానుసారం కాదు, దేవుని చిత్తానుసారంగా మనము నడవాలి. మన ఆలోచనలన్నీ కూడా ఎవరి చేతులు పెట్టాలి? దేవుని చేతులు. మన సమయం కోసం ఎదురు చూడాలా? దేవుని సమయం వచ్చేంత వరకు ఎదురు చూడాలా? దేవుని సమయం. మనము మన ప్రయత్నాన్ని ఎట్లా కొనసాగించాలంటే పట్టుదలతో మన యొక్క ప్రయత్నాలు మనం కొనసాగించేవారుగా ఉండాలి. ఇలా కొనసాగించే క్రమంలో మంచి ఆలోచన ప్రకారం నడవాలా? తప్పుడు ఆలోచన చెప్పేవారి ప్రకారం నడవాలా? మంచి ఆలోచనలు చెప్పేవారి ప్రకారం మనం నడిచినట్లయితే మనము మనిషి మారితే కుదరదు, మనసు కూడా ఎప్పుడైతే ఈ అనుభవాలు మన జీవితంలో 5 రకాలైన అనుభవాలు మన జీవితంలో స్థిరపరచబడతాయో అప్పుడు మన ప్రణాళికలు ప్రయోజనకరంగా సక్సెస్ఫుల్గా మార్చబడతాయి. దేవుడు అటువంటి కృపలో మన ఎల్లరిని నడిపించును గాక.